ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా సరే మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. కానీ మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే ఏ విధంగా మీరు పైకి వస్తారని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, చక్కెర దగ్గర నుంచి అన్ని పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? కడాని ఇంటి పన్ను, చెత్త పన్ను కూడా వచ్చిందా లేదా? మరి మీ ఆదాయం ఎంత? నేను 5,000 ఇచ్చా, 10,000 ఇస్తానంటే 10,000 ఇచ్చి ఒక ఆటో డ్రైవర్ కి మొత్తం 10 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే 1 లక్ష మందికి ఇచ్చి 10,000 ఇచ్చి 50,000 దోచేస్తున్నాడు. పెట్రోల్ ధర పెంచేయడం, ఫైన్ లేయడం, రోడ్లన్నీ అధ్వానంగా ఉండడం, దీంతో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒకటే చెప్తున్నాను, సుపరిపాలన తీసుకొస్తాను, మీ ఖర్చులు తగ్గిస్తాను, మీ ఆదాయం పెంచి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా రాష్ట్రంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలంటే ఇవ్వాలంటే డబ్బులు కూడా లేవు. ఇప్పుడే మీరు చూశారు, అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు, చెత్తెత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు చాలనే జీతం వల్ల అందరూ రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, మళ్లీ ఆదాయాన్ని పెంచి నిరంతరం ముందుకు తీసుకుపోయాం. మళ్లీ హామీ ఇస్తున్నా, పరిపాలన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈ రోజు ఒక విషయం నేను మీ అందరినీ కోరుతూ మీరు సహకరిస్తే, 30 సంవత్సరాలు నన్ను ఆదరించిన కుప్పం నియోజకవర్గానికి ఒకటే హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఈ పేదవాళ్ళకి ఎక్కువ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క నేను కార్యక్రమం